అహ్మదాబాద్లో నిన్న జరిగినటువంటి విమాన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించి ప్రధాని మోదీ బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. హాస్పిటల్లో క్షతగాతులను పరామర్శించి ఆయన కాన్వాయ్లోకి కారు ఎక్కుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సివిల్ ఆసుపత్రిలోని క్షతగాతులను పరామర్శించి అనంతరం ప్రధాని మోదీ బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈరోజు ఉదయం ప్రమాదం జరిగినటువంటి స్థలం దగ్గరికి వెళ్లి అక్కడ అధికారులను ప్రమాద స్థలంలో జరిగినటువంటి దృశ్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ బాధితులకు చికిత్స ఏ విధంగా ఉంది అని చెప్పేసి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు పరామర్శించారు ప్రధాని మోదీ. నిన్న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 265 మంది దుర్మరణం పాలయ్యారు. మెడికల్ కాలేజీపై కుప్పకూలి పేలిపోయింది విమానం. రమేష్ విశ్వాస్ కుమార్ గాయాలతో బయటపడ్డాడు. అతన్ని కూడా పరామర్శించారు ప్రధాని మోదీ. రైట్, ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించారు. అలాగే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. అలాగే అటు నుంచి నేరుగా ఇప్పుడు ఆయన పరిస్థితిని అంతా కూడా అధికారులతో, గుజరాత్ ముఖ్యమంత్రితో పరిస్థితిని సమీక్షించబోతున్నారు. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. సో ఈ హై లెవెల్ కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. ఇంకోవైపు డీజీసీఏ, ఎయిర్ యాక్సిడెంట్స్ బ్యూరో అధికారులు కూడా నిర్ణయించే దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో దేని కారణంగా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, 265 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో ఈ ఘటన మొత్తం ప్రపంచాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. సో బోయింగ్ లాంటి విమానం కుప్పకూలిందంటే దాని వెనకాల ఉన్నటువంటి కారణాల పైన ఇప్పుడు రకరకాల చర్చ జరుగుతోంది. విమానం సరైనటువంటి కండిషన్ లో లేదు అనేటువంటి ఒక చర్చ ప్రధానంగా కొనసాగుతుంది. ఆ విమానం ఢిల్లీ నుంచి ఇటు అహ్మదాబాద్ కు వెళ్లేటువంటి సమయంలోనే అందులో ఏసీ సిస్టమ్స్ పనిచేయలేదని ఒక ప్రయాణికుడు వీడియో కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అహ్మదాబాద్ వచ్చిన కొద్దిసేపటికి అక్కడి నుంచి అది నేరుగా లండన్ కు బయలుదేరింది. సో ఆ లండన్ కు వెళ్లేటువంటి సమయంలోనే కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే రన్వే నుంచి టేకాఫ్ అయిన 30 సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలినటువంటి దృశ్యాలు ఇప్పుడు చాలా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇంజన్లకు తగినటువంటి ఫ్యూయల్ అందకపోవడంతో ఈ ఘటన జరిగిందని పైలట్స్ గానీ అలాగే నిపుణులు అంచనా వేస్తున్నారు. సో దీని వెనకాల ఎందుకు ఫ్యూయల్ అందలేదు, ఫ్యూయల్ లో ఏమైనా లోపం ఉందా, ఫ్యూయల్ సప్లై చేసేటువంటి సర్క్యూట్స్ లో ఏమైనా అవాంతరాలు తలెత్తాయా, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందాల్సి ఉంది. నిజానికి బోయింగ్ లాంటి 787 డ్రీమ్ లైనర్ విమానానికి ఎలాంటి ప్రమాద పరిస్థితులైనా కానీ తట్టుకునేటువంటి ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటుంది. ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే మరొక ఇంజిన్ కూడా నడిచి దానిపైన సేఫ్ గా ల్యాండ్ అయ్యేటువంటి ఒక సిస్టమ్స్ బోయింగ్ విమానంలో ఉన్నాయి. సో అలాంటి అధునాతనమైనటువంటి విమానానికి కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలడం నేపథ్యంలో దీని వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దీని వెనకాల ఏమైనా విద్రోహం ఉందా, విద్రోహ చర్య ఏమైనా ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఈ హై లెవెల్ కమిటీ దీనికి సంబంధించినటువంటి కారణాలను దర్యాప్తు చేసి బయటికి వెల్లడించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయాన్నే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లారు. అక్కడ నేరుగా సంఘటన జరిగినటువంటి బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని, ఆ ప్రాంతాన్నంతా కూడా ఆయన సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అలాగే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే గుజరాత్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వీరందరూ కూడా అక్కడే ఉన్నారు. సో వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ప్రధానమంత్రికి
వివరిస్తూ వస్తున్నారు. ఇంకోవైపు ఎయిర్ ఇండియా నుంచి కూడా ఎయిర్ ఇండియా CEO విల్సన్ కూడా ఈ సంఘటనా స్థలానికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రధానమంత్రికి వారందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎయిర్ ఇండియా ఇప్పటికే చనిపోయినటువంటి వారికి దాదాపు ₹1,00,00,000 ఒక్కొక్కరికి ₹1,00,00,000 నష్టపరిహారాన్ని ప్రకటించింది. అలాగే క్షతగాత్రులను మిగిలిన వారందరినీ కూడా ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. సో మొత్తానికి ఈ ఘటనలో ఎయిర్ ఇండియా వైఫల్యమే ప్రధాన కారణమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. కండిషన్ లో లేనటువంటి విమానాన్ని ఇక్కడ పెట్టారు. సో దాని కారణంగానే ఇంత పెద్ద ఘటన జరిగింది అనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ విమానం ఎగిరేటువంటి సమయంలో ఆ వింగ్స్ కున్నటువంటి ఫ్లాప్స్ కానీ అలాగే వీటికి సంబంధించినటువంటి అనేక ఇటు ల్యాండింగ్ గేర్ కానీ ఇవన్నీ కూడా ఇంకా వాటిని ల్యాండింగ్ గేర్ కూడా సరిగా పనిచేయలేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఈ పరిస్థితుల నేపథ్యంలోనే డెఫినెట్ గా ఎయిర్ ఇండియా ఒక సరైనటువంటి కండిషన్ లో లేని విమానాలను నడుపుతోంది. దాని ఫలితంగా అది ప్రయాణికుల ప్రాణాలకి ముప్పుగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా పైన ఇప్పుడు అందరి వేళ్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.